ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండ యందలి 2వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు శోక సంతప్తుడైన రామునకు ధైర్యం చెప్పుట అనే కథగా విందాం. దశరథ కుమారుడైన రాముడు ఈ విధంగా దుఃఖిస్తూ ఉండగా శ్రీమంతుడైన సుగ్రీవుడు అతనితో శోకాన్ని తొలగించే ఈ వచనం పలికాడు. వీరుడా, సాధారణ మానవుని వలె ఈ విధంగా దుఃఖిస్తున్నావేమిటి? నీవు ఈ విధంగా ఉండకూడదు. కృతజ్ఞుడు స్నేహాన్ని విడిచినట్లు నీ శోకాన్ని విడిచిపెట్టు. రామా, సీత వార్త తెలిసింది, శత్రువు ఎక్కడున్నాడో కూడా తెలిసింది. అందుచేత నీవు ఇంకా దుఃఖించడానికి కారణమేమీ నాకు కనబడడం లేదు. నువ్వు బుద్ధిమంతుడవు, శాస్త్రం తెలిసినవాడవు, ఆలోచనా శక్తి కలవాడవు, తగు నిర్ణయాలు చేయగలవాడవు. అందుచేత బుద్ధిమంతుడు కార్యవిఘాతకమైన ఆలోచనలు విడిచినట్లు ఈ సామాన్యపు ఆలోచనలను విడిచిపెట్టు. పెద్ద మొసళ్లతో నిండి ఉన్న సముద్రం దాటి లంకలో ప్రవేశిద్దాం. నీ శత్రువుని సంహరిద్దాం. ఉత్సాహము లేక శోకంతో బుద్ధి వ్యాకులమై దీనుడిగా ఉన్న పురుషుని కార్యాలు అన్నీ చెడిపోతాయి. అతడు కష్టాల పాలవుతాడు. తన చుట్టూ నిలిచి ఉన్న ఈ వానర నాయకులందరూ శూరులు, సమర్థులు. నీకు ప్రియం చేయడానికి, అగ్నిలో దూకడానికి కూడా ఉత్సాహవంతులై ఉన్నారు. నేను ఈ విషయమును వీరి సంతోషాన్ని బట్టి తెలుసుకున్నాను. నాకు ఈ విషయమున పూర్తి నమ్మకం ఉంది. శత్రువు, పాపకర్మలు ఆచరించేవాడు అయిన రావణుని సంహరించి సీతను తీసుకుని రావడానికి తగిన ఉపాయాన్ని ఆలోచించు. రామా, సముద్రంపై సేతువు కట్టి రాక్షస రాజైన ఆ రావణుని నగరమైన లంకను మనం చేరే ఉపాయం ఆలోచించు. మనము త్రికూట పర్వత శిఖరం మీద ఉన్న లంకాపురాన్ని చూసిన పిమ్మట యుద్ధంలో రావణుడు మన కంట పడిన వెంటనే మరణించగలడు అని నమ్ము. భయంకరమైన సాగరంపై సేతువును బంధించకుండా ఇంద్ర సహితులైన సురాసురులు కూడా లంకను పీడింపజాలరు. లంకా సమీపమునందు సముద్రము మీద సేతువును బంధించి నా సైన్యం అంతా దాటిన వెంటనే మనం జయించాము అని నమ్ము. ఇచ్ఛానుసారం రూపాలను ధరించగలిగిన ఈ వానరులు యుద్ధంలో వీరులు. రాజా, సకల కార్యాలను నశింపచేసే మనోవ్యాకులత్వాన్ని విడిచిపెట్టు. ఈ లోకంలో శోకము మానవుని శౌర్యాన్ని తగ్గించి వేస్తుంది. మనుష్యుడు చూపవలసిన శౌర్యాన్ని అవలంబించు. దానిని చూపేవాడికి అది తప్పక కార్యసాధకం అవుతుంది. మహాబుద్ధిశాలి అయిన ఓ రామా, ఈ సమయంలో తేజస్సుతో బలాన్ని చూపించు. ఎవరైనా కనబడకుండా పోయినప్పుడు గాని, నశించినప్పుడు గాని నీ వంటి శూర్లు, మహాత్ములు అయిన పురుషులు శోకం చెందుట సకల కార్యాలను నశింపచేస్తుంది. నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు, సమస్తమైన శాస్త్ర విషయములు తెలిసినవాడవు. అందుచేత నీవు నా వంటి సహాయులతో కలిసి శత్రువుని జయించు. రామా, నీవు యుద్ధరంగంలో ధనుస్సు ధరించి ఉండగా నీకు ఎదురుగా నిలబడగలవాడు ఎవ్వడూ నాకు ఈ 3 లోకాలలో కూడా కనబడ్డం లేదు. వానరులు చేయవలసి ఉన్న నీ కార్యం ఎన్నటికీ చెడదు. నీవు అచిరకాలంలో అపారమైన సముద్రాన్ని దాటి సీతను చూడగలవు. అందుచేత ఓ రాజా, శోకాన్ని అవలంబించకు. శత్రువు మీద క్రోధాన్ని చూపించు. ప్రయత్నహీనులైన క్షత్రియులు మందులు. సూర్యుడై కోపమును చూపించేవానికి అందరూ భయపడుతూ ఉంటారు. సూక్ష్మ బుద్ధి గల నీవు ఇప్పుడు నదులకు ప్రభువైన భయంకరమైన సముద్రాన్ని ఏ విధంగా దాటవలెనో మా అందరితో కలిసి ఆలోచించు. సైన్యములు ఆ సముద్రాన్ని దాటితే మనకు జయం వచ్చింది అని నిశ్చయించుకో. మనం సముద్రాన్ని దాటితే జయం లభించినట్లే అని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ వానరులందరూ ఇష్టానుసారం రూపం ధరించగలవారు. యుద్ధమునందు శూరులు. వీరు శిలలను, వృక్షములను వర్షించి శత్రువులను నశింపచేయగలరు. ఓ శత్రు సంహారకుడా, ఏదో విధంగా సముద్రాన్ని దాటివేయగలమని, యుద్ధమునందు రావణుడు చంపబడునని ఊహిస్తున్నాను. ఇంకా చాలా మాటలు చెప్పనేలా. అన్ని విధాలా నీకు విజయం లభిస్తుంది. నాకు మంచి శకునాలు కనబడుతున్నాయి. నా మనస్సు ఉత్సాహభరితమై ఉన్నది అని సుగ్రీవుడు దశరథ కుమారుడైన శ్రీరామునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండ యందలి 2వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు శోక సంతప్తుడైన రామునకు ధైర్యము చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండ యందలి 3వ సర్గయందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకను గూర్చి సవివరముగా చెప్పుమని రాముడు హనుమంతుని అడుగగా అతడు చెప్పుట అనే కథ
కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.